హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియా. తరచుగా డయాబెటిక్ పేషెంట్స్ ఈ మాట వింటుంటారు. వాటిలో ప్రమాదం ఏంటి? ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు పదాలు అతికి సూచిస్తాయి. అంటే షుగర్ ఎక్కువయ్యే కండిషన్ని లేదా షుగరు శరీరానికి చాలన పరిస్థితిని రెండు సూచిస్తాయి. కాకపోతే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రమాదకరమైంది అంటే హైపోనా హైపరా? ఇవాళ డిస్కస్ చేద్దాం. హైపోగ్లైసిమియా అంటే ఏంటి? హైపోగ్లైసిమియా అంటే ఎవరికైనా సరే శరీరంలో షుగర్ లెవెల్స్ ఒక మోతాదులో ఉంటాయి. సుమారు 90 నుంచి 100 వరకు ఉండాలి. కానీ ఎప్పుడైతే షుగర్ లెవెల్లు మన 60 గనక లోపుకొచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు హైపోగ్లైసిమియా అనే ఒక కండిషన్ గురవుతారు. అంటే వివిధ కారణాల చేత గ్లూకోజు శరీరానికి అందక అది పూర్తిగా డౌన్ అయిపోయే సిచ్యువేషన్. ఆ సిచ్యువేషను చాలా ప్రమాదకరం. షుగర్ వాల్యూ కనుక 60 లోపుకి అంటే రెగ్యులర్ గ్లూకోజ్ మెటబాలిజం డైట్లో 60 లోపుకి వచ్చినప్పుడు ఆ కండిషన్ హైపోగ్లైసిమియా దారితీస్తుంది. అంటే 60 అనే కాదు, ఇంకా డౌన్ అయినప్పుడు 40 కానీ 20 కానీ వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. 60 లోపు డౌన్ అయితే హైపోగ్లైసిమియా స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు. అదే 40 గనక ఇంకా కిందకి దిగిందంటే సీజర్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లనే 20 గనక పడిపోయిన సందర్భాల్లో మనకి కోమాలోకి వెళ్ళే పరిస్థితి కానీ లేదా మనిషి డెత్ అయ్యే పరిస్థితి కానీ ఈ రెండు సంభవిస్తాయి. అట్లనే హైపర్గ్లైసిమియా అంటే ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 వీళ్ళకి హై బ్లడ్ షుగర్లు ఉంటే ఏం జరుగుతుందో అది హైపర్గ్లైసిమియా. సో ఈ రెండింటిలో ఏది ఎక్కువ హానికరం, ఏది ఎలా డీల్ చేయాలి? హైపోగ్లైసిమియా ఎవరికి వస్తుందంటే మామూలుగా మన శరీరంలో షుగరు 90 అనుకోండి సుమారుగా, అంటే 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, డిఫరెంట్ మ్యాటరు. 90 అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 90కి కిందకి వెళ్ళటం అనేది మనిషి చరిత్రలో అసాధ్యం, గుర్తుపెట్టుకోండి. అంటే టెంపరేచర్ ఉంది 98.4 degrees, అలానే షుగర్ ఉంది 90 100 ఉంది. వీటికంటే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. అలా తగ్గకుండా మన శరీరంలో హార్మోన్లు నిరంతరం మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. మీకు ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు డయాబెటీస్ తీసుకుంటే బ్లడ్ షుగరు ఈ టైప్ 1 పిల్లల్లో కానీ టైప్ 2లో ముదిరిపోయిన వాళ్ళకి కానీ 600 700 కూడా వస్తాయి, చాలా కామన్. అంటే ఆ మామూలు గ్లూకోమీటరు చూపించిన కెపాసిటీ కూడా వస్తాయి. అయినా ఏమి చచ్చిపోరు. దీర్ఘకాలం, మరీ సుదీర్ఘకాలం ఉండి అది ఆర్గాన్లో డిపాజిట్ అయిన సందర్భంలో తప్ప మామూలు సందర్భాల్లో అంత ప్రమాదకరం కాదు. ఒక రకంగా చెప్పాలి హైపర్గ్లైసిమియా అదా కాదు. కానీ హైపోగ్లైసిమియా ఎప్పుడైతే ఆ లెవెల్ నుంచి ఒక కొంచెం కిందకి దిగిందంటే మనిషికి తీవ్రని ప్రమాదాలు జరుగుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఎప్పుడు ఏ సందర్భంలో మనిషి శరీరంలో షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. మెజారిటీ మ్యాక్సిమం ఒక సందర్భంలో షుగర్ లెవెల్స్ దారుణంగా డౌన్ అవుతాయి. అది డయాబెటీస్కి మీరు మందులు వాడతా, మీరు గ్లూకోజ్ని ఆహారంగా తీసుకున్న సందర్భంలో, కేవలం మందులు వాడిన సందర్భంలో మాత్రమే 99% హైపోగ్లైసిమియా కేసెస్లో కేవలం డయాబెటీస్ మందులు వాడుతున్న వాళ్ళలో మాత్రమే మీరు దరిద్రాన్ని చూడగలరు. మందులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే శరీరంలో తాత్కాలికంగా షుగర్ లెవెల్ పడిపోతుంది. ఈ వీళ్ళిచ్చే మెట్ఫార్మిన్ లాంటి డ్రగ్స్ కానీ లేదా ఇన్సులిన్ లాంటివి కానీ ఉన్నప్పుడు గ్లూకోజ్ శరీరానికి అందుబాటులో రాని పరిస్థితి వస్తుంది. అలా వచ్చినప్పుడు అందుకే ఏం చేస్తారంటే మీరు డయాబెటీస్ ఎండోక్రైనాలజిస్టులు కానీ డయాబెటాలజిస్టులు కానీ మీకు మందు ఇచ్చినప్పుడు, అంటే ఇన్సులిన్ కానీ లేకపోతే మెట్ఫార్మిన్ లాంటి ట్యాబ్లెట్స్ కానీ ఓరల్ మెడికేషన్ కానీ సజెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా గంటకోసారో 2 గంటలకోసారో తినమంటారు. ఏం తినమంటారంటే గ్లూకోజ్. గ్లూకోజ్ ఏంటి? మీ జబ్బు. చాలా తమాషాగా ఉంది కదా. మీకు నిజానికి షుగర్లో ఏం జరుగుతుందంటే మామూలుగా ఎవరన్నా ఒక జబ్బు వస్తే మందు వేసుకుంటారు ఆ జబ్బు తగ్గడానికి. కడుపులో నొప్పి వస్తే కడుపులో నొప్పి తగ్గడానికి, జ్వరం వస్తే జ్వరం తగ్గడానికి మందు వేసుకుంటారు. కానీ డయాబెటీస్లో తమాషా ఏంటంటే మీరు వేసుకున్న మందు మీ ఎండ్రోక్రైనాలజిస్టు లేకపోతే మీ డయాబెటాలజిస్టు డయాబెటీస్ కంట్రోల్ పేరుతో ఇచ్చిన ఒక మోసకారి మందు మీరు వేసుకున్నప్పుడు ఆ మందు మిమ్మల్ని చంపేయటమో కళ్ళు తిరిగి పడిపోవటమో చేయకుండా ఉండాలంటే మీరు దానికి మీ జబ్బును ఆహారంగా పెట్టాలి. ఎస్, మీ జబ్బు ఏంటి? గ్లూకోజ్. మీ జబ్బు గ్లూకోజ్, షుగరే కదా. గ్లూకోజ్ అంటే షుగర్ కదా. అంటే మీ వచ్చిన ప్రాబ్లం షుగరు, మీరు పెట్టేది జబ్బుని. చూడండి ఎంత తమాషాను. ఇది డయాబెటీస్ రోగులకు ఉండే దౌర్భాగ్యం. ఏం జరుగుతుందంటే హైపోగ్లైసిమియాలో మీరు ఎప్పుడైతే ఒక ఇన్సులిన్ లాంటిదో లేదా మెడిసిన్ ఇచ్చి మీరు ఫుడ్ తినకపోతే అనేక రకాల దుష్ఫలితాలు మీరు చూడాల్సి వస్తుంది. హైపోగ్లైసిమియా కండిషన్ ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి ఏ విధమైన లక్షణాలు ఉంటాయో అదే లక్షణాలు
మీరు హైపోగ్లైసిమియాలో కూడా చూడొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తలనొప్పి లాంటిది రావటం, లేదా కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమటలు పట్టడం, అలాగే చాలా ఆందోళన దడగా ఉండటం, ఇంకా మనకి సీజర్స్ లాగా అనిపించటం, స్ట్రోక్ వచ్చినప్పుడు ఏ ఫీలింగ్స్ అయితే ఆ ఫీలింగ్స్ లాగా ఉండటం, ఇంకా మాట తడబడినట్టు మాట్లాడటం, అలానే నిర్ణయాలు సవ్యంగా తీసుకోలేకపోవటం, అలానే డబుల్ విజన్, అలాగే సిఎన్ఎస్ సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఇంపైర్మెంటు, ఇలా అనేక రకాల లక్షణాలని మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ స్ట్రోక్ వచ్చిందంటే అలా అనుకోండి. అందుకనే మీరు గమనిస్తే స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొంపతీసి హైపోగ్లైసిమియా వచ్చిందేమని కూడా టెస్ట్ చేసి చూసుకుంటారు ఇన్స్టెంట్గా. అంటే ఈ స్ట్రోక్ అనే లక్షణం మనం చెప్పి గబుక్కున కార్డియాక్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒకవేళ ఇది హైపోగ్లైసిమియా అనేది కూడా చెక్ చేసుకున్నానికి రీజన్ కూడా ఇదే. సో ఇది చాలా ప్రమాదకరం. చెప్పాను కదా, ఇది ఎవరిలో సంభవిస్తుందంటే కేవలం మీరు డయాబెటిక్ మందులు వాడుతున్న వాళ్ళలో మాత్రమే. హైపోగ్లైసిమియా ఎప్పుడు వస్తుందో మీకు అర్థమైంది కదా. హైపోగ్లైసిమియా ఎప్పుడైతే మీరు డయాబెటిక్ మెడికేషన్ తీసుకుని, అది ఇన్సులిన్ కానీ మెట్ఫార్మిన్ లాంటి డ్రగ్స్ కానీ, మీరు దానికి గ్లూకోజ్ ఆహారం అందించినప్పుడు, మీరు ఇప్పుడు ఇన్సులిన్ అలానే మెడికేషన్ తీసుకున్నారు, డయాబెటిక్ మెడికేషన్, మీరు ఏ కోడిగుడ్లు లేదా గ్రిల్ చికెను లేదా టిక్కా లాంటి ఏదో తిన్నారు, అయినా మీరు కళ్ళు తిరిగి పడతారు. ఎందుకని? గ్లూకోజ్ లేదు దాంట్లో. మీరు తిన్న ఆహారంలో గ్లూకోజు అంటే మీ జబ్బు ఉండి తీరాలి. ఎందుకని? ఆ డయాబెటిక్ మెడికేషను మిమ్మల్ని కళ్ళు తిరిగి హైపోగ్లైసిమియా స్టేట్కి తీసుకెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు గ్లూకోజ్ని ఆహారం ఇచ్చి తీరాలి. ఇది హైపోగ్లైసిమియా. ఈ కండిషన్ని మనం డయాబెటీస్ టైప్ 1లో ఎక్కువగా చూస్తాం. టైప్ 1 పిల్లలు ఉంటారు, వాళ్ళు రకరకాల ఆడుకున్న పరిస్థితులు ఉంటాయి, లేదా రకరకాల ఫుడ్ తిన్నప్పుడు అయితే షుగరు ఎక్కడో 400-500 చూపిస్తుంది. కాసేపుడు చూస్తే మీకు 60-70 పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ తెలియదు. ఇన్సులిన్కి గ్లూకోజ్కి మ్యాచింగ్ కరెక్ట్గా అర్థం కాకపోవటం వలన ఇప్పుడు కూడా హైపోగ్లైసిమియా అనే ఒక కత్తి 24 గంటలు మన నెత్తి మీద పొంచి ఉంటుంది. దీనికి అందరికీ ఆ మందుల కారణం. అలానే టైప్ 2 డయాబెటీస్లో కూడా ఆ మేనేజ్మెంట్ అర్థం కాని వాళ్ళకి, అట్లానే ఆ షుగర్ మేనేజ్మెంటు, ఇన్సులిన్ మేనేజ్మెంటు సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు తరచుగా ఈ కళ్ళు తిరగటం లాంటి ఇట్లాంటి లక్షణాలకు గురికావటం అనేది చాలా కామన్, తరచుగా మనం చూస్తాం. ఇది హైపోగ్లైసిమియా. ఇక హైపర్గ్లైసిమియా అంటే ప్రత్యేకించి ఏం లేదు, షుగర్ లెవెల్ చాలా హై స్థాయిలో ఉండేదాన్ని మనం హైపర్గ్లైసిమియా అంటాం. అందులో కూడా సివియర్ హైపర్గ్లైసిమియా ఇలాంటివి ఉంటాయి. అయితే ఇందులో పూర్తిగా మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్గ్లైసిమియా రాదు. ఇదేంటి, షుగర్ ఉన్న వాళ్ళకి కదా షుగర్ ఎక్కువ వాల్సింది అనుకుంటున్నారా? అలా కాదు. హైపర్గ్లైసిమియా డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఏ సందర్భంలో వస్తుందంటే కొన్ని రకాల జబ్బులకి మీరు వాళ్ళు ఇచ్చే మందుల కారణంగా, ఉదాహరణకి మీరు కోవిడ్ టైం తీసుకుంటే ఏమాత్రం డయాబెటిక్స్ అనే పదం ఇంట్లో కూడా లేని వాళ్ళకి 400-500 షుగర్లు తెప్పించి వాళ్ళకి మందులు వాడిచ్చి కొన్ని మిలియన్ల మందిని డయాబెటీస్గా మార్చిన ఘనత మన మందుల ప్రపంచానికి దక్కుతుంది. మీరు అప్పుడు గమనించండి తేడా. ఏ షుగర్ లేదు, ఎందుకు 400-500కి వెళ్ళింది? వాళ్ళు కొట్టిన పెంటాస్టెరాయిడ్స్, హై పవర్ స్టెరాయిడ్స్. ఆ స్టెరాయిడ్స్ మేలేం చేస్తాయో మనకు తెలియదు, కానీ ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధుల్లో, అనేక ఆటోఇమ్యూన్ డిసీజుల్లో, అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేదా మయోసైటిస్లు, ఎస్ఎల్ఏలు, అనేకమైన సోరియాసిస్లు, ఎగ్జిమాలు, వీళ్ళేం తగ్గించలేనప్పుడు ఏం చేస్తుందంటే అల్లోపతి చేతిలో ఉన్న మంచి ఆయుధం ఏంటంటే, మీరు జబ్బును ఎలాగో తగ్గించలేనప్పుడు సిమ్టమ్ని తాత్కాలికంగా ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఆడు సచ్చినా సరే ముందు మన దగ్గరికి వచ్చినాడికి తక్షణ న్యాయంలాగా ఆ సిమ్టమ్ తగ్గించడానికి ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్లో భాగమే స్టెరాయిడ్స్. అంటే స్టెరాయిడ్స్ ఉపయోగం లేదని నేను అన్నాం. స్టెరాయిడ్స్ 5గురికి ఉపయోగపడే చోట 100 మందికి వాడుతున్నారు. 95 జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. నిజానికి 5 కూడా కాదు, ఎంతకంటే తక్కువే అనుకోవచ్చు. అత్యంత అరుదుగా ఎక్కడో సెలెక్టివ్గా ఒక న్యూస్ పేపర్లో ఇచ్చేంత స్థాయిలో వాడాల్సిన స్టెరాయిడ్ వాడకాన్ని మనం రోజువారీ తీసుకొచ్చి అనేక జీవితాలను చిత్రం చేసాం. తద్వారా డయాబెటిక్ పేషెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేసాం. సో అది పక్కన పెడితే అలానే సెప్సిస్ లాంటివి కానీ, అలానే కొన్ని రకాల గుండె సంబంధిత వ్యాధుల్లో, అలానే కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలో భాగంగా వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ కారణంగా ఆటోఇమ్యూన్ డిసీజుల్లో ఇచ్చే చికిత్సల భాగం కూడా షుగర్ వస్తుంది. షుగరు చాలా హై లెవెల్లో ఉంటుంది. ఒక తమాషా ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్కి మామూలుగా డయాబెటీస్ వచ్చిందనుకోండి, వాడికి హైపర్గ్లైసిమియా చేసే హాని కంటే ఈ మందులతో తెచ్చుకునేవాళ్ళు, అంటే ఈ పెంటాస్టెరాయిడ్లు కొట్టి అట్లనే ఇతరత్ర మందుల కారణంగా షుగర్ని హైపర్గ్లైసిమియా తీసుకెళ్ళిన వాళ్ళలో 18 రెట్లు ఎక్కువ, గుర్తుపెట్టుకోండి, 18 రెట్లు ఎక్కువగా వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హైపర్గ్లైసిమియా అనే ఇబ్బందితో హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యే వాళ్ళలో
12% మంది డయాబెటీస్ సంబంధం లేకుండా ఈ మందుల కారణంగానే అందులో చేరే పరిస్థితి వచ్చిందని కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియా రెండు ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ శరీరంలో షుగరు ఎక్కువ ఉన్న ఏం కాదు. ఇప్పుడు మీకు 500, 600 చొప్పున మరీ సుదీర్ఘకాలం కాకుండా ఒక మాదిరిగా ఉంటే మనకు ఇబ్బంది లేదు. కాబట్టి అది తక్షణంగా హాని చేయదు. షుగర్ ఎక్కువ ఉండటం వలన పెద్ద హాని జరగదు. కానీ అదే షుగర్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు, మనిషి తగ్గిందంటే మనిషి చనిపోతాడు. కాబట్టి ఆ పరిస్థితికి దారితీసే 99% కారణం ఏంటంటే అది డయాబెటీస్కి మందులు వాడటం. అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా. టైప్ 1కి మందులు వాడుతున్నారన్నా పర్లేదు, కానీ టైప్ 2కి మందులు ఇవ్వటం అనేది ఇది చాలా పెద్ద క్రిమినల్ చర్య. ఆ మధ్య ఒక ప్రముఖ యూనివర్సిటీ చెందిన ప్రొఫెసర్స్ నాతో మాట్లాడాలన్నారు. నేను జూమ్లో మాట్లాడుతుంటే రామకృష్ణ గారు, అంటే మన రాష్ట్రం వాళ్ళు కాదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, చాలా పెద్ద పేరున్న ఎండోక్రైనాలజిస్ట్, కార్డియాలజిస్టులు, వాళ్ళు మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు, మీది చూసామండి, మీకు కొన్ని కామెంట్స్ మేము విన్నాం మీ గురించి. డయాబెటీస్ మందులు రాసిన వాళ్ళని మీరు 14 ఏళ్ళు జైల్లో పెట్టాలంటారంట కదా, అది చాలా తప్పు కదండి అన్నారు. మరి ఏమనాలండి అన్న, రివాల్వర్ కణత దగ్గర పెట్టి ఇక్కడ పెట్టి షూట్ చేయమని చెప్పండి అండి ఇక్కడి నుంచి. అంటే మీ ఉద్దేశం 14 సంవత్సరాల తర్వాత వస్తే మందులు రాయొచ్చనా అని వాళ్ళు కామెంట్ చేశారు. అంటే అంత నేరం అండి. ఎవరైనా సరే, ఏ డాక్టర్ అలోపతిలో కానీ ఎవరైనా సరే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఎక్సెస్ ఇన్సులిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్సెస్ ఇన్సులిన్ ఇచ్చారంటే అది క్రిమినల్ చర్య. ఆ మనిషిని హత్య చేయడానికి వాడే ఒక స్లో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చిందంతా సమానం, గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్కి మందులు వాడటం అనేది నిజం చెప్పాలంటే 14 సంవత్సరాలు కాదు, వాళ్ళు చెప్పినట్టు రివాల్వర్ బిడ్డ కాల్చి సంపాదించినంత నేరం. ఇలాంటి తప్పుడు వైద్య విధానాలతోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మిలియన్ల జీవితాలు ఛిద్రం చేసి బతుకున్నంతకాలం వాళ్ళకి నరకాన్ని స్పెల్లింగ్ రాంచి వాళ్ళని కిడ్నీలు పోగొట్టడం కారణమయ్యి ఇదంతా కూడా చేసుకెళ్లారు. కొంతమంది ప్రచారం చేసినట్టు మందుల కారణంగా పోదని చెప్తారు, పచ్చి అబద్ధం. ఈ మందులు వీటి కారణంగా డయాబెటీస్ ఒరిజినల్గా పెరుగుతుంది. వీళ్ళు తగ్గించేది బ్లడ్ షుగర్. బ్లడ్ షుగర్ వేరు, డయాబెటీస్ వేరు. మీరు బ్లడ్ షుగర్ ఎంత తొక్కితే డయాబెటీస్ అంత పెరుగుతుంది. దాని నిదర్శనమే ఒక ట్యాబ్లెట్తో బిగినాడు, చివరికి ఇన్సులిన్ దాకా వెళ్ళి చివరికి కళ్ళు పోగొట్టుకుంటున్నారంటే ఆ కళ్ళు పోగొట్టుకున్నాళ్ళు డయాలసిస్ సెంటర్లో మొత్తం 24 గంటలు అక్కడే తెస్టేసిన వాళ్ళు అంతా ఎవరంటే మీ మందులు మిమ్మల్ని నమ్ముకుని మొదటి నుంచి వాడుతున్నాళ్ళే. గుర్తుపెట్టుకోండి, అది డయాబెటీస్ని తగ్గించలేవు, కేవలం షుగర్ని తగ్గించేమైనా భ్రమ పెడతాయి. కాబట్టి హైపోగ్లైసిమియా కండిషన్ వెరీ సీరియస్. కాబట్టి మీరు ఈ పరిస్థితి దాపురించడానికి ప్రధాన కారణం, మొత్తం 99% కారణం ఆ మందులు. కాబట్టి మందులు తీసేసి, లేకపోతే ఏం కాదు, మీరు ఈ మందులు వాడే దరిద్రం కంటే మందులు వాడకుండా ముందు ఆహారాన్ని కంట్రోల్ చేసుకుంటా పెంటకొప్పల పారండి మందులన్నీ. నేను మళ్ళా చెప్తున్నాను, డయాబెటీస్ మందులు, ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్లు కానీ డైట్ మొదలు పెట్టండి, మందులని పెంటకొప్పల పారండి. మన డైటు అద్భుతమైంది ప్రపంచంలో. నేను మళ్ళీ ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతూ ఉంటాను, మీకు తెలుసు కదా. నాకు ఈ వ్యవస్థల మీద, వీళ్ళ మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే ప్రపంచంలో ఒక్కడు కూడా డయాబెటీస్ తగ్గించినట్టు లేరు. ఆ తగ్గించిన వాళ్ళు ఉంటే నేను చేసే ఛాలెంజ్ కూడా మీకు తెలుసు, అవన్నీ కూడా. సో 100 సార్లు రిపీట్ అయిపోయింది. ఇప్పటికీ ఒక్కడిని కూడా చూపించలేరు. ఎందుకంటే డయాబెటీస్కి మందులు ఇచ్చే వైద్యం అనే ఆ నీచమైన ప్రోటోకాల్ సైన్స్కి పూర్తి వ్యతిరేకం. చేతబడిని కంటే నీచమైన వైద్య ప్రోటోకాల్. ప్రజలు వాళ్ళ మాయలో పడద్దు. అయితే వాళ్ళ వ్యవస్థ పెద్దది కాబట్టి గొర్రెనే కషాయాడు మోసం చేసినట్టు వాళ్ళు చేయగలరు వ్యాపార ప్రయోజనాల కోసం. ఇది వ్యవస్థ, నేను వ్యక్తులు అంటలేదు. ఏదో కూర్చుని ఏదో పలానా నాకు తెలియదా, నీకు బోర్డు తెలుసు కానీ ఇది తెలియదు. చాలామంది కొంతమంది సిల్లీ క్వశ్చన్స్ చేస్తారు, మేము ఎంత చదువుకున్నాం మీకు తెలియదా అని. వేదాలు తెలిసిన ఒక పండితుడికి ఈతటం తెలియకపోవచ్చు, అదే పెద్ద నేరమేం కాదు, అర్థమైందా? అట్లాగే మీకు అన్నీ తెలుసు, కానీ అన్నీ మీకు తెలిస్తే షుగర్ల మూలన ఇవాళ ఎన్ని బాధలు పడాల్సిన పరిస్థితి ప్రపంచానికి అందుకుంది. నా బాటోడు వచ్చి ముందుకు వచ్చి బేకాన్ చదివినాడు వచ్చి ప్రజలకు వచ్చి చెప్పాల్సిన అవసరం కర్మేం పట్టింది. ఇది నిజంగా ప్రజలు విజ్ఞతగా ఉండండి. హైపోగ్లైసిమియా అత్యంత ప్రమాదకరం. హైపర్గ్లైసిమియాని ఈజీగా ట్రీట్ చేయొచ్చు, ఆ మెడికేషన్ ఇస్తారు, చేస్తారు. ఇదంతా హైపోగ్లైసిమియా కండిషన్ అనేది లేకుండా జాగ్రత్త పడితే డయాబెటీస్ టైప్ 1 అయినా టైప్ 2 అయినా వీఆర్కే డేట్తో 100% తగ్గి తీరాల్సిందే, ఎటువంటి గ్యాంగ్రీన్ అయినా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.